హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ ఇసుక రేణువు. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక పండితుడు గ్రామాలన్నీ తిరిగి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆ పండితుడు చక్కటి ఉపన్యాసకుడైన గర్వం ఎక్కువ. తనకి అంతా తెలుసని, తనంత తెలివైనవాడు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని అతడి గట్టి నమ్మకం. తక్కువ చదువుకున్న వారు ఎవరైనా ఎదురైతే లోకువ చేసి మాట్లాడేవాడు. పండితుడి ప్రవర్తనకి వారి మనసు గాయపడినా ఆయనకి ఎవరు ఎదురు చెప్పే సాహసం చేసేవారు కాదు. దాంతో ఆ పండితుడు మరింతగా రెచ్చిపోయేవాడు. ఓ రాత్రి దూరంగా ఉన్న ఒక గ్రామానికి తన శిష్యులతో పాటు వెళ్లి ఉపన్యాసం ఇచ్చి వెనుతిరిగే సమయానికి బాగా చీకటి పడింది. దారిలోని పొలంలో ఓ రైతు కనిపించాడు. చేతిలో దీపం పట్టుకుని పొలాలకు నీళ్లు కడుతూ ఉన్నాడు ఆ రైతు. పండితుడు రైతును సమీపించే సమయానికి పొలానికి నీళ్లు సరిగ్గా పారుతున్నాయో లేదో చూస్తూ ఉన్నాడు ఆ రైతు. పొలాల్లో మట్టి పని చేసే రైతు అంత జ్ఞానవంతుడు కాకపోవచ్చని భావించాడు. తన గొప్పతనాన్ని చాటుకోవాలి అనిపించింది ఆ పండితుడికి. రైతు చేతిలోని దీపాన్ని చూపుతూ, ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు పండితుడు. ఇలాంటి పెద్ద ప్రశ్నలకు సామాన్య రైతు సమాధానం ఇవ్వలేడని భావించారు శిష్యులు. చిన్న నవ్వున రైతు వెంటనే చేతిలోని దీపాన్ని ఆర్పేశాడు. ఇంతసేపు ఉన్న కాంతి ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి, అప్పుడు నేను మీ ప్రశ్నకు సమాధానం చెబుతాను అని అన్నాడు. చిన్నబోయిన పండితుడి ముఖం చూసిన శిష్యులు, కాంతి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు కదా, సమాధానం తెలియని ప్రశ్నలు అడగటం వల్ల వచ్చిన సమస్య ఇది అని అనుకున్నారు. నాకు చాలా తెలుసు అనుకున్నాను, కానీ నాకు తెలిసింది సముద్రంలో చిన్న ఇసుక రేణువంత కూడా లేదు అని తెలుసుకున్న పండితుడు చిన్నగా అక్కడి నుంచి కదిలాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఇసుక రేణువు కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్.